నేను పాపినే, నేను మొక్కేవాళ్ళు పాపులు అయ్యుండి ఆ పాపులు ఈ పాపిని ఏం బాగు చేస్తారు? ఇప్పుడు ఆ పాపులకి ఈ పాపికి అందరు పాపులకి దిక్కేవరంటే యేసు కనపడ్డాడు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నా, యేసుని విశ్వసించాను, యేసు దగ్గర నేర్చుకున్నాను, యేసుని గురించి లోకానికి ప్రకటిస్తున్నా. పుట్టుక నుంచి యేసు ప్రభుని ఎరిగినోడిని కాదు కాబట్టి నన్ను నమ్మొచ్చు. నేను మధ్యలో మారినోడిని కాబట్టి నన్ను నమ్మొచ్చు. నన్ను బట్టి క్రొత్తగా వచ్చిన వాళ్ళు కూడా యేసైలో స్థిరపడవచ్చు. యేసుకు మించిన దేవుడు లేడు. యేసే నిజమైన దేవుడు, యేసే పరిశుద్ధుడైన దేవుడు, యేసే ప్రేమగల దేవుడు, యేసే మన సృష్టికర్త అనడానికి యోగ్యుడు. యేసు అందరికీ కన్న తండ్రి. యేసుకు బావలు లేరు, బామర్దులు లేరు. యేసు పరిశుద్ధుడు, ఆజన్మ బ్రహ్మచారి. ఆయన సర్వలోకానికి రక్షకుడు. ఆయన యందు ఏ పాపమో లేదు. పాపులందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసయ్య. యేసు లాంటి దేవుడు లేడు, యేసు లాంటి నీతిమంతుడు లేడు, యేసు లాంటి పరిశుద్ధుడు లేడు. ఎందుకంటే నేను అన్ని చూసి చేసి వచ్చాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను మీకు. ఎంత చెప్పినా మళ్ళీ మూర్ఖంగా మీ ఇష్టం వచ్చినట్టు పోతా అంటే నాకు సంబంధం లేదు. నువ్వు సాక్ష్యం చెప్పావా లేదా అని అడుగుతాడు లెక్కాడ.